లేదనుకునే అల్పులకి ఆమె కళ్ళు తెరిపిస్తుంది. నైవేద్యాన్ని ఆ అమ్మనే పిలిచి తినిపించాడు ఓ చిన్న పేద. నేను ట్రస్టీ గారితో మాట్లాడొస్తాను. త్వరగా నైవేద్యం పెట్టేసి మేయర్ గారింటికి ప్రసాదం పట్టుకెళ్ళాలి. అవన్నీ తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టాకే వెళ్ళు. నేను ట్రస్టీ గారితో ప్లేట్ల కలెక్షన్ గురించి మాట్లాడి వెంటనే వచ్చేస్తాను. ఎక్కువ మంత్రాలు చదవకుండా త్వరగా కానీ పులిహోర పైన జీడిపప్పు కదలకుండా నైవేద్యం పెట్టు. తినమ్మా తిను. నేను వేద పాఠశాలకు వెళ్ళాలి. ఆలస్యం అయితే మాస్టర్ గారు కొడతారు. తినమ్మా తిను. మా అమ్మాయి కదా తొందరగా రా అమ్మా. త్వరగా వచ్చి తినకపోతే నేను ఇవాళంతా భోజనం చేయను. తినమ్మా చల్లారకుండా తిను. ఇవాళ సామవేదం చెప్తారు. ఆలస్యం అవుతుంది. తొందరగా తినమ్మా. పొలమేరిందా శివుడు తలుచుకొని ఉంటాడు. నేను దిష్టి తీస్తాను. అయిపోతుంది. అవతల ప్రసాదం తీసుకెళ్ళాలి. ప్రసాదం ఏంట్రా? దుర్గమ్మ తినేసింది. విగ్రహం ప్రసాదం తింటమేంట్రా? నిజంగానే అడిగించింది. నువ్వు తినేసి అమ్మవారి మీదకి నెట్టేస్తున్నావా? ఏంటమ్మా నవ్వుతూ చూస్తున్నావు? కొడుతుంటే తిన్నానని చెప్పు. బొమ్మనేంట్రా సాక్ష్యానికి పిలుస్తున్నావు? మాట్లాడవా? తిన్నానని చెప్పు. నేను తినేసా అంటున్నాను. నువ్వు తిన్నావని చెప్పు. చెప్పకపోతే నేను వేరే మానేసి జంజం తీసేస్తాను. చెప్పు. ఒరే అమ్మని పులిహోర పెట్టి చెయ్యి కడగడం మర్చిపోయావేరా? క్షమించమ్మా కనక దుర్గమ్మ తల్లి. కాళ్ళు చేతులు కదలని ఓ అభాగ్యురాలు దుర్గాష్టమి రోజున అమ్మ ముందే అంతమైపోవాలని ఆలయానికి వచ్చింది. చచ్చిపోవాలి. నాకు బతకాలని లేదు. చచ్చిపోవాలి. నేను చచ్చిపోవాలి. ఎందుకు బంగారు చనిపోవాలనుకుంటున్నావు? నాకు పుట్టుకతోనే కాళ్ళు చేతులు అవిటివైపోయాయి.
చావనివ్వను. కాళ్ళు చేతులు లేని ఈ బతుకు బతకాలని లేదు. నీ అవిటితనం పోతుందిలే. ఎలా పోతుంది? 2 చేతులు లేని దాన్ని ఈ జన్మలో నా చేతులతో నీకు పసుపు కుంకుమలతో అభిషేకం ఎలా చేయగలను? 2 చేతులు కాదు, నా 8 చేతులు నీకు ఇస్తాను. లే, అభిషేకం చెయ్యి.